ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలం మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన గొప్ప తరుణమునికై దేవుని స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారని తలస్తున్నాను. పిల్లరా, ఈ ఉదయకాలం మరి ఒక ఏజెన్సీ ప్రాంతంలో మరి ఉండడానికి ప్రభు కృప చూపించారు. మరి కొన్ని కారణాల చేత మరి లైవ్ ఇవ్వలేకపోతున్నాను. ఏదైనప్పటికీ కూడా మీ ముందుకి ఉదయకాలం ఈ వీడియో ద్వారా మరి రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అందరూ ఉదయకాల శుభాలు. అందరూ బాగున్నారని తలుస్తున్నాను. ముఖ్యంగా ఈ ఉదయకాలం ప్రభు పెట్టిన ఒక ప్రేరేపణ ఏంటంటే, పిల్లరా, దేవుడు మన నుంచి కోరుకునేది పరిపూర్ణత. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉదయకాలం ప్రభావితం చేస్తుంది మనల్ని. మత్తయి సువార్త అధ్యాయం 5 మనం చూసినట్లయితే అక్కడ వచ్చిన 48లో ఇలాగుంది: మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అనే మాట మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం పరిపూర్ణత అనేటువంటిది దేవుడు మన నుంచి కోరుకొని ఉన్నారు. పరిపూర్ణత. కాబట్టి ఈ పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, కొన్ని విషయాలు జాగ్రత్తగా పసిగట్టినప్పుడు ప్రభు నేర్పించిన పాఠం ఏంటంటే, మత్తయి సువార్త అధ్యాయం 5లో 2 పనులు మనం చేయాలి. అదేంటంటే చాలా కఠినమైన పనులు అయినప్పటికీ మనం చేయక తప్పదు. శత్రువుని ప్రేమించమని 44వ వచనంలో మనం చూస్తున్నాం. శత్రువుని ప్రేమించండి అని చెప్తాం, కానీ ఆ పని చేయటం అనేది చాలా సవాలుతో కూడిన విషయం. సో శత్రువుని ప్రేమించే మనసు మనకు రావాలని ప్రభు కోరుకుంటున్నారు. రెండవది, మన ప్రార్థన ఎవరి కొరకు చేయాలంటే మనల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు. సో ఈ పనులు మనం చేసినప్పుడు మనము పరిపూర్ణులుగా ఉంటాం అని దేవుని వాక్యం చెప్తున్నది. సో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి అని దేవుని వాక్యం చెప్తున్నది. కనుక పరిపూర్ణత దేవుడు మన నుంచి కోరుకొని చూన్నాడు. ప్రియమిత్రులారా, శత్రువుని ప్రేమించడం అలవాటు చేసుకుందాం. ఈ రోజున పాస్టర్ గారు మాకు ఎవరు శత్రువు లేరండి అని అనకండి. ఎందుకంటే శత్రువు ఎలా పెరుగుతాడంటే, అవతల వ్యక్తి కంటే నువ్వు ఒక మెట్టు పైకి ఎదిగినా ఆటోమేటిక్గా తెలియకుండానే నీకు శత్రువులు తయారవుతారు. అది అసూయ నుండి శత్రుత్వం. ఏది మంచి నీకు జరిగిన వార్చలేనితనం చుట్టూ కూడా ఉండే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కనుక శత్రువు ఎలా తయారవుతాడంటే అలాగే తయారవుతాడు. కనుక శత్రువు అని మనకు తెలిసినప్పుడు, మన ఎదుగుదల వార్చలేకపోతున్నారని తెలిసినప్పుడు, మనల్ని దేవుడు హెచ్చిస్తున్నప్పుడు, తట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శత్రుత్వం కలిగి ఉంటారు. విషయం ఏంటంటే, అలాంటి వారిని కూడా నువ్వు ప్రేమించు. మొదటిది. నెంబర్ 2, నిన్ను హింస పెడుతున్నారని తెలిసిన వారి కొరకు ప్రార్థన చేసే అనుభవం. ఈ 2 లక్షణాలు మనం కలిగి ఉండాలి. అంతేకాదు, అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే, పిల్లార, పరిపూర్ణత అంటే సంపాదించుకోవడం కాదు. పరిపూర్ణతలోకి రావడం అంటే మనం ఇచ్చేయటమే, మనల్ని మనం చంపుకోవడమే. శత్రువుని ప్రేమించడం అంటే మన అహాన్ని చంపుకోవాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంటే నాదేం కాదు. హింసించే వాడి కొరకు ప్రార్థన చేయాలంటే నేను ఎంతటి వాడిని, వాడి కొరకు నేను ప్రార్థన చేస్తాను అనే భావన. నేను అనేవాడు చనిపోయి జీవించటమే పరిపూర్ణతలోకి రావడం. అంతేకాదు, ఈ లోకంలో ఏది నాకున్నా అది దేవుడు నాకు ఇచ్చిందే. కనుక నా ధనంలో ఇతరులకు పాలు పంపులు ఇస్తాను. అవసరమైతే నా ఆస్తిని కూడా పణంగా పెట్టి ఇతరుల కొరకు ఉపయోగపడతానని. ఒక యువకుడు వచ్చి, అయ్యా నేను పరిపూర్ణ అవ్వాలి, నిత్య జీవం చేరాలంటే ఏం చేయాలి చెప్పండి అని అడుగుతుంటే, ప్రభు చెప్పిన మాట ఏంటంటే 19వ అధ్యాయంలో పిల్లరా, అక్కడ వచనం 18 మనం చూస్తే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగల వద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తండ్రిని సన్మానింపు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుడని అతనితో చెప్పాడు. 20వ వచనంలో, అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ నేను అనుసరించుచునే ఉన్నాను, ఎక్కడో నాకు కొదువే ఉన్నదని అడిగాడు. అంటే ఇవన్నీ నేను చేస్తున్నాను, నాకు కొదువే ఉంది అని అడుగుతున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు నీ పరిపూర్ణుడు అగుటకు, చూడండి, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అంటున్నాడు. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చూడండి,
బేదల కొరకై నీ ఆస్తిని అమ్మి వచ్చి నువ్వు నన్ను వెంబడించు. ఆ మాటకు ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. చూడండి, పరిపూర్ణుడు అవ్వాలని ఆశ చాలామందికి ఉంటుంది, కానీ దేవుడు చెప్పుచున్నటువంటి మాటకు లోబడడం కష్టం. మొదటిది శత్రువుని ప్రేమించటం, 2 పిల్లరా హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం, 3 దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నీ ఆస్తిని అమ్మి బేదలకి కొరకై వాటిని ఉపయోగించు. ఈరోజు ఆస్తిని అమ్మేమని ప్రభు చెప్తున్నాడు. ఏమండి, ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి పరలోకంలో నీ కొరకు ధనం సమకూర్చమని ప్రభు చెప్తుంటే, కనీసం దేవుడు మనకిస్తున్న సంపదలో కొంత బేదల కొరకై ఉపయోగించమని పిల్లరా దేవుని వాక్యం బోధిస్తున్నప్పటికీ కూడా దాన్ని లెక్క చేయని వారికి ఉన్నారు. చూడండి, బేదలు ఎప్పుడు మీతో ఉంటారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి సాయం చేయించని దేవుని వాక్యం చెప్తున్నాడు. సో పరలోకంలో ధనం కూర్చుకోవడానికి, పరిపూర్ణుడు అవడానికి ఇక్కడ కొన్ని వదులుకోవాలి, కొన్ని విడిచిపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని విడిచిపెట్టుకుని, ఇక్కడ కొన్ని కాదనుకుని, ఆహాన్ని చంపుకుని, నేను కాదు, నేననేవాడు లేడు, జీవించున్నవాడు క్రీస్తే, నేను చనిపోయాననే భావనతో ఈ లోకంలో బతికేవాడు పరిపూర్ణుడు అవుతాడు. ఇందుకు దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాను మీకు. కనుక దేవుడు ఈ ఉదయకాల తలంపులు మనకిచ్చారు. మనల్ని అందరినీ కూడా ప్రభు పరిపూర్ణులుగా మార్చునుగాక. అలాంటి వైరాగ్యంతో కూడిన జీవితం జీవించుటకు ప్రభు మనల్ని ప్రేరేపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం ఇచ్చిన వర్తమానముకే స్తోత్రాలు. విన్న ప్రియులు దీవించి ఆశీర్వదించండి. నీ చిత్తంగా అందే దరిదాపు తీసుకురాకండి, నీ చిత్తం ఇచ్చేయండి. నీ బిడ్డలు మీ ఆత్మతో నింపండి. ఉదయకాలం నూతన దినం ప్రారంభించుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణ సమయానికి స్తోత్రాలు. చేసే ప్రతి పనిలో తోడు ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు కాపాడు. ప్రతి కీడును ఆకస్మిక ప్రమాదాల నుండి తప్పించండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ రోజు ఆయన అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రియులు, ఇలాంటి అనేక దినములు, ఇలాంటి శుభకార్యములు వారి జీవితంలో జరుపుకున్నట్టుకు మీరు అనుమతిమ్మని, గడిచిన కాలం మీరు చూపిన కృపకై కృతజ్ఞత కలిగి ఉంటాకు సహాయం చేయండి. మమ్మల్ని మీ ఆత్మకార్యములతో నింపి నడిపించి సహాయం చేయండి. వేదనతో దుఃఖ సాగరంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచండి. రోగములతో పడి ఉన్న వారిని లేవనెత్తండి. వ్యాధుల చేత బాధపడుతున్న వారిని రక్షించండి, కాపాడండి, లేవనెత్తండి. అయా, ఈ ఉదయకాలం మమ్మల్ని పరిపూర్ణులుగా మార్చమని, అనుదినం మమ్మల్ని మేము చెక్కుకొని సరి చేసుకుంటూ మార్పు చెందడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ ప్రాణం నువ్వు పెట్టిందే నాయన, దినము నీవు ఇచ్చిందే, నడిపించబడుతున్నావు, చలించగలుగుతున్నావు, ఆరోగ్యంగా ఉండి నాయన నీ మాటలు ధ్యానించగలుగుతున్నట్టు పూర్తిగా నీ కృపను నమ్ముచున్నాం. మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధులు స్వస్థపరచండి. ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం ఇమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దీవెన తీసుకుంది. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి చేరిన మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతగా గొప్ప దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికి వందనాలండి.